తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ శాతాన్ని ఎక్కువగా పెంచుకుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలో అమిత్ షా కూడా తెలంగాణలోకి రాబోతున్నారు. ఎంపీలు చాలామంది ఎవరెవరు ఉండబోతున్నారు అనే ఒక లిస్ట్ అయితే వచ్చిందనమాట. పేర్లు ఫైనల్గా ఇవే ఉంటాయా, మారుతాయా, చేంజ్ అవుతాయా అనేది కానీ 1-2 పేర్లు మారవచ్చు. మొత్తానికైతే ఇవే పేర్లు అయితే ఉండనున్నాయన్నమాట. అభ్యర్థులు ఎవరు ఆ లిస్ట్ మాత్రమే వీడియోలో అయితే ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. కిషన్ రెడ్డి అధ్యక్షున బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. సందర్భంగా తెలంగాణ పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. అయితే అభిప్రాయ సేకరణ వచ్చిన పేరును చర్చ ఈ రకంగా ఉంటుంది. అటు త్వరలోనే పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. ఈ నెల 16 లోపు తెలంగాణ ఎంపీ అభ్యర్థులను జాబితా అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఎవరెవరి పేర్లు ఉన్నదని దాదాపు 17 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు అయితే మొదటి జాబితాలో ఉండే అవకాశం అయితే ఉంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలో ఉంటారని సమాచారం. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ బరిలో ఉంటారు. పెద్దపల్లి, మహబూబాద్లో కాంగ్రెస్లో నేతలు బీజేపీలో చేర్చుకునే టికెట్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. బీజేపీ పార్టీ నగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేతలపై కనపడిందనమాట సమాచారం. మల్కాజ్గిరి, మెదక్, హైదరాబాద్లో ఎవరిని బరిలోకి దించాలనేది నిర్ణయించడానికి కమిటీదేనని సమాచారం. మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే ఆ లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీతో పాటు నేను కూడా బరిలో ఉన్నా అంటున్నది బీజేపీ. గత బీఆర్ఎస్తో పాటు ఈసారి బీజేపీ ఎక్కువగా డబుల్ డిజిట్ను తీసుకోవాలని భావిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఓటరు దేవుళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.